नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर ये है कि आज करनूल में वाक़े जी पुल्ला रेड्डी इंजीनियरिंग कॉलेज के ऑडिटोरियम में ड्रग्स वद्दू ब्रो यानी कि ड्रग्स नहीं लेना चाहिए से नो टू ड्रग्स के उन्वान पर एक प्रोग्राम रखा गया, जिसमें मेहमान खुसूसी की हैसियत से ईगल आईजी आर के रवि कृष्णा आईपीएस ने शिरकत की। इस मौके पर उन्होंने तलबा से खिताब करते हुए कहा कि अगर कोई ड्रग्स लेता हुआ पकड़ा गया तो उसके ख़िलाफ़ कड़ी से कड़ी कार्रवाई की जाएगी और कम से कम 10 से 20 साल तक जो है उसे जेल भेजा जाएगा और फ़ाइन भी लगाया जाएगा। इस मौके पर उन्होंने कहा कि एनडीपीएस एक्ट, नारकोटिक ड्रग्स और साइकोट्रोपिक सब्सटेंस एक्ट जो एनडीपीएस एक्ट कहते हैं, उसके जो है बहुत ख़तरनाक पनिशमेंट्स होता है और 10 से 20 साल उसमें जो है सज़ा मिल सकती है। उन्होंने तलबा से ख्वाहिश की कि वो ड्रग्स से दूर रहें ताकि उनका मुस्तक़बिल रोशन हो सके। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। మనం డ్రగ్స్ ముట్టుకుంటున్నామంటే మనకు తెలియకుండా ఇండైరెక్ట్గా వీఆర్ సపోర్టింగ్ ది టెర్రరిస్ట్ అని చెప్పేసి. మేము ఇటీవల ఒక అబ్బాయిని బెంగళూరు నుంచి వస్తుంటే ఇంకా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎండిఎంఏ డ్రగ్ అది కూడా మెథ్. ఈ మెథ్ డ్రగ్తో పట్టుకున్న తర్వాత అబ్బాయి మాతో వాదించాడు పోలీసులతో. ఒక క్వశ్చన్ వేసాడు, నా డబ్బులతో నేను కొనుక్కున్నాను సార్, 1 గ్రాము కొకైన్, 1 గ్రాము ఎల్ఎస్డి కొనుక్కున్నాను, 1 గ్రాము హెరాయిన్ కొనుక్కున్నాను, నా రూమ్లో కూర్చొని నేను దాన్ని వాడుతున్నాను, స్నిఫింగ్ చేస్తున్నాను. మీరెందుకు సార్ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తున్నారంటే ఇంకా ఆయనకి మేము ఈ కథ చెప్పాం. 1 గ్రామ్ హీరాయిన్ మీరు 10,000 పెట్టుకుంటున్నారు, ఈ 10,000లో 5,000 రూపాయలు లష్కరే తోయిబాకి వెళ్తున్నాయి. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేతికి వెళ్తున్నాయి, ఐఎస్ఐకి వెళ్తున్నాయి, జైషే మహమ్మద్కి వెళ్తున్నాయి. వాళ్ళు AK-47 కొనుక్కుంటున్నారు, RDX కొనుక్కుంటున్నారు. ఒక AK-47 బుల్లెట్ 200 రూపాయలు ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన 5,000తో 25 బుల్లెట్లు కొనుక్కుంటున్నాడు. ఆ 25 బుల్లెట్లు మన మీద యూజ్ చేస్తున్నారు. మేము వాళ్ళకి చెప్పాము అదంతా కూడా, అతనికి అర్థం కాలేదు. సో ఇది దేశ భద్రత సమస్య. అందుకనే డ్రగ్స్ ఉండకూడదు. ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఇంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ గంజాయి కానీ సింథటిక్ డ్రగ్స్ కానీ వీటన్నిటి బారిన పడకూడదు పిల్లలు అని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్ట్రీ కూడా ప్రత్యేకంగా ANTFs, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ప్రతి స్టేట్లో ఫామ్ చేయాలి. అదేవిధంగా మనకి ఈగల్ కూడా ఆంధ్రప్రదేశ్ ANTF ఫామ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా జీరో టాలరెన్స్. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపాలి, యువకులు కాపాడాలి. ఈ విధంగా మనంతా కూడా మేము ముందుకెళ్తున్నాం. సో వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా సైనికుల్లా మారాలి. మనందరూ కూడా అనుకోవాలి, ఓకే ఈ డ్రగ్స్ వల్ల మనకే నష్టం కాదు, మన తమ్ముడికో చెల్లికో రేపు నష్టం జరుగుతుంది, మన పక్కన మన ఫ్రెండ్ ఉంటాడు వాడికి నష్టం జరుగుతుంది. ఒక్క ఫోన్ కాల్ చేసి తప్పేంటి 1972. దయచేసి ఎవరైనా ఆలోచించండి. చివరిగా ముగించే ముందు శ్రీశ్రీ గారు ఒక మహాప్రస్థానంలో, నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒకటి ఆహుతించాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒకటి ఆహుతించాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒకటి దారపోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోసాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒకటి ఆహుతించాను. దీని అర్థం ఏంటంటే ఇంకా ప్రపంచంలో మార్పు కోసం మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా చాలా గొప్పది. మనం అనుకోవచ్చు విద్యార్థులు ఏం చేయగలను, మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, దాని మీరు మాట్లాడగలగాలి, ప్రశ్నించాలి. అదేవిధంగా మీ కళ్ళ ముందు డ్రగ్స్ సంబంధించి ఏదో ఒక అంశం జరుగుతుంది, అంటే తేజమూర్తిగా చెప్పారు, ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి, ఆపాలి. ఈ సొసైటీ మనది, ఈ దేశం మనది. ప్రపంచం మొత్తం మీద
యువకులు ఉన్న దేశం మన ఇండియా. అన్ని చోట్ల పాపులేషన్ ఏజింగ్ అయిపోతుంది. మన భారతదేశంలోని యువతే కీలకం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు దాన్ని. యువకులు ఉండడం వల్లే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది. ఆ బలమైన శక్తిని ఈ డ్రగ్స్ అనే భూతం నిర్వీర్యించడానికి ప్రయత్నిస్తుంది. మీరందరూ ఇప్పుడు కళ్ళు తెరవండి దయచేసి. వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ ఈగల్ ఆంధ్రప్రదేశ్. సో ప్లీజ్ see what is happening in and around you. Call Eagle 1972 with a small message. Once again, I am thankful to Pullareddy College Management and my company. Wish you all the best for the examination. Thank you very much.